ద్వీపంలో చిక్కుకున్న జిమ్మీ ముందుగా కొన్ని కొబ్బరి చెట్లు కనిపించాయి. దాహం తీర్చుకోవడానికి చెట్టెక్కాడు, కాని కింద పడిపోయాడు. కొంతసేపు ప్రయత్నం చేసిన తరువాత ఒక కొబ్బరి పీకి దాని నీళ్లు తాగాడు. ఆ తరువాత ఆహారం కోసం అడవిలోకి వెళ్లాడు. అక్కడ అతనికి ఒక ఖాళీ తోలు బ్యాగ్ దొరికింది. దీన్ని బట్టి ఆ ప్రదేశానికి ఇంతకు ముందు కూడా మనుషులు వచ్చినట్టు అనిపించింది. తరువాత జిమ్మీ దగ్గర ఉన్న కత్తితో మంట వెలిగించి దాన్ని బాంబూకి కట్టి ఒక ఆయుధంలా మార్చుకున్నాడు. ఆ మషాలను పట్టుకొని ముందున్న గుహలోకి వెళ్లాడు. లోపల చీకటి ఎక్కువగా ఉండటం జారి ఒక గొయ్యిలో పడిపోయారు. అలా పడిపోవడంతో మషాలు గడ్డి మీద పడడం మంటలు అంటుకున్నాయి. ఆ మంటల వెలుగులో జిమ్మీకి అక్కడ కొన్ని చెక్క పెట్టెలు కనిపించాయి. వాటిని అతను సముద్ర తీరానికి ఈడ్చుకుంటూ ఎచ్చాడు. మొదటి పెట్టెను తెరిచేసరికి రత్నాభరణాలు బయటపడ్డాయి. రెండో పెట్టెలో కత్తులు, తుపాకులు ఉన్నాయి. వాడిలో జిమ్మీకి ఒక కత్తి బాగా నచ్చింది. దానిని పట్టుకొని ఉత్సాహంగా తినడానికి ఏదైనా వెతుక్కుంటూ బయలుదేరాడు. కొద్ది దూరం వెళ్లగానే అతనికి చాలా కొల్లగొట్టిన నౌకాసరకు కనిపించింది. అందులో కొన్ని సిగ్నల్ ఫ్లేర్ రాకెట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా ఓడవస్తే తాను తప్పక రక్షించబడతానని అతను అనుకున్నాడు. తరువాత జిమ్మీ ఆ ఖజానా సరుకులను ఒక చెట్టు వెనక దాచిపెట్టి తన తప్పిపోయిన స్నేహితులను వెతకడానికి ఒక తాత్కాలిక పడవ తయారు చేసి పక్కనే ఉన్న మరో ద్వీపం వైపు బయలుదేరాడు. ముందు కథలో ఏమైందో తెలుసుకోవాలనే ఫాలో చేసి నెక్స్ట్ పార్ట్ కావాలని కామెంట్